హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్కి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. తనకి 50,000 రూపాయల జరిమానా వేస్తూ తీర్పించింది. కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేయడంపై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. జరిమానా మొత్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిలీఫ్ ఫండ్కి జమ చేయాలని కోరింది. హైదరాబాద్లో యూసఫ్గూడ సర్వే నెంబర్ 45లో 2 ఎకరాల వివాదాస్పదమైన భూమి గురించి వివరణ కోరింది హైకోర్టు. తాను కాలయాపన చేయడంపై ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు ఉన్న హైడ్రా అధికారులు జోక్యం చేసుకోవడంపై పిటిషన్లు వస్తూ ఉన్నాయి. గతంలో కూడా అనేక కేసులు అయితే కోర్టులో ఉన్నా కూడా హైడ్రా చర్యలు తీసుకోవడం వాటిపైన హైకోర్టు గతంలో కూడా సీరియస్ అయింది. వాటిపైన వివరణ కోరింది. మరోసారి కూడా అదే రిపీట్ అవ్వడంతో హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్కి మరి 50,000 రూపాయల జరిమానా మరియు హైకోర్టు సీరియస్గా వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. చట్టంలో ఎవరైతే లోపడి పనిచేయాలి, ప్రతి ఒక్కరు కూడా చట్టం వర్తిస్తూ ఉంది. ఇక్కడ ఏవైతే హైకోర్టు ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో మీరు చర్యలు తీసుకోవడం వెనుక ఉన్న అంతర్యం ఏంటి అంటే కోర్టు యొక్క అంశాలు మీకు కనిపించట్లేదా అన్నట్టుగా కొంత సీరియస్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ మొత్తం అమౌంట్ కూడా 50,000 రూపాయలు ఏదైతే జరిమానా వేశారో అది ప్రధాన న్యాయమూర్తి రిలీఫ్ ఫండ్కి జమ చేయాలి అన్నట్టుగా ఇటు కోరినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇది మొదటిసారి అయితే కాదు. హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ పైన హైకోర్టు అనేక సార్లు కూడా సీరియస్ అయిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో మరోసారి కూడా సీరియస్ అయితే అయ్యింది. హైకోర్టు ఇన్వాల్వ్ ఉన్నప్పుడు చర్యలు తీసుకున్నద్దు అని అనేక సార్లు కూడా హైకోర్టు చెప్తూనే ఉంది. హైకోర్టు స్టే ఉన్నా కానీ హైడ్రా చర్యలు తీసుకుంటా ఉంది. వీటిపైన అయితే హైకోర్టు మరోసారి సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకోండి. ఈరోజు జరిమానాతో మాత్రమే హైడ్రాని ఇలా ముందుకెళ్లే విధంగా చెప్తా ఉన్నాము. గతంలో కూడా హైడ్రాకి కొన్ని కండిషన్స్ అయితే హైకోర్టు పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఈసారి కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. కొంత సీరియస్గా హైకోర్టు అయితే వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది.